వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి కాళేశ్వరం లోయర్ మిడ్ మానేరు పూర్తి చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన హరీష్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. పాలేరు ఆకేరు వాగులపై 23 కోట్లతో నిర్మిస్తున్న 7 చెక్ డ్యాం పనులకు శంకుస్థాపన చేశారు. అధికారులు ఆఫీసులకు పరిమితం కాకుండా కాలువల వెంట తిరిగి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. మండలంలోనే 7 చెక్ డ్యాములకు 23 కోట్ల రూపాయలు మంజూరు చేసి వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 7 చెక్ డ్యాములు కూడా మన పాలేరు వాగు మీద 6, ఆకునూరు వాగు మీద, ఆకేరు వాగు మీద ఒక చెక్ డ్యామ్. దాదాపుగా ఈ 7 చెక్ డ్యాములు ఈ ఎండాకాలం లోపలనే పూర్తి చేస్తాం తప్పకుండా. ఒక చెక్ డ్యామ్ నీళ్లు ఒకదానికి ఆనేట్టు ఈ 6-7 కిలోమీటర్లు కూడా చెక్ డ్యామ్ లో ఆ వాగు మీద నీళ్లు ఉండేటట్టుగా ఈ 7 చెక్ డ్యాములు కూడా రూపకల్పన. మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు మహిళల పేరు మీద ఉండేలా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో భ్రూణ హత్యలు నివారించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సీఎం ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో పోలీసు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు మంత్రి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎక్కడైనా మహిళలు మహిళలు ఇబ్బంది ఆర్థిక కార్యక్రమాలు కుటుంబాలు మాత్రమే బాగుపడే తప్ప కేవలం మగవాళ్ళ మీద